మీ బదులు ప్రభుత్వం షూటింగ్ తీసుకుని అందరూ ఫ్రీబీస్ అంటారు, ఉచిత పథకాలు అంటారు. చాలా తప్పు. విద్య వైద్యం మీద ఎంత ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా కానీ అది ఉచిత పథకాల కిందికి రానే రాదు. అది అప్లిఫ్ట్ సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడానికి మెరుగైన సమాజం కోసం చేస్తున్న పెట్టుబడి. అది ఏదో 4 పెద్ద రోడ్లు వేపించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కాదు. అది ఎంతమంది ఆర్థికవేత్తలు ఈరోజు మాట్లాడుతున్నారు టీవీ డిస్కషన్లో, దీనిలో చెప్తే ఎంతమంది ఆర్థికవేత్తలు కానీ సామాజికవేత్తలు కానీ చెప్పమనండి. ఒక పిల్లవాడు స్కూలుకు పోవడానికి ఆ పిల్లవానికి అమ్మఒడి రూపంలో సాయం చేసినది తప్పు అని ఒక్కరైనా చెప్పమనండి. ఒక మంచి విద్యను అందించే కార్యక్రమంలో ప్రభుత్వం అతని ఫీజులు కడుతున్నది తప్పు అని చెప్పమనండి. చెప్పలేరు. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. భవిష్యత్తు తరాలకి ఇది ఒక పెట్టుబడి. అదే ఇంగ్లీష్ మీడియం చెప్తుంటే దాన్ని తీసేయడం ఏందయ్యా? చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, తెలుగును చంపేస్తున్నామని మాట్లాడుతాం. తెలుగు ఇక్కడ చంపటం లేదు. ఇంగ్లీష్ మాట్లాడడం అదేమి ఒక నాలెడ్జ్ కిందకి చెప్పటం లేదు. కానీ ఈ పోటీ పడుతున్న ప్రపంచంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలి అంటే ఒక మాధ్యమం ఉండాలి, అందరూ కూడా అర్థం చేసుకునే మాధ్యమం ఉండాలి. అది ఇంగ్లీష్ మాత్రమే అని చెప్పేసి దానికోసం తీసుకొని వచ్చినాడు. ఒక సిబిఎస్ఈ స్కూల్స్ ఎందుకు తీసుకొని వచ్చినాడు? కార్పొరేట్ కానీ డబ్బులున్నవాడు మాత్రమే చదువుకున్న ఆ సిబిఎస్ఈ కాలేజీలలో స్కూల్స్లలో ఐబీ స్కూల్స్లలో ఒక పేదవాడు కూడా చదవాలి అనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి పోతున్నాయి అవన్నీ? ఇవి పెద్దగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కాకపోయి ఉండొచ్చు, ఇదే పెద్ద మసాలా ఉన్న సబ్జెక్ట్ కాదు. కానీ